కాంగ్రెస్ బీఆర్ఎస్కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్లేనని తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టు అంశంపై కాంగ్రెస్ పార్టీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ బహిరంగ సభకు వెళ్తున్నారు కానీ అసెంబ్లీకి రావడం లేదని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పేరు మీద ఉన్నటువంటి సానుకూల ధోరణి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ రెండు పార్టీలకు ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు. జస్ట్ దే వాంట్ టు డైవర్ట్ నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి పాపులారిటీని ప్రజల దృష్టిని మళ్లించడం కోసము వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటువంటి కుట్రతో ఈ రెండు పార్టీలు ఈ రకమైనటువంటి మరి నాటకాలకు తెరలేపారు. అయినప్పటికీ కూడా రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు మేడిగడ్డ మీదనో కృష్ణా వాటర్ మీదనో జరిగేటువంటి ప్లెబిసైట్ కాదని ఈరోజు తెలంగాణ ప్రజలు కృష్ణా వాటర్ సంబంధించినటువంటి హక్కులు ఏ రకంగా రక్షించుకోవాలో ప్రజలకు తెలుసు. కాళేశ్వరం మీద అవినీతి పైన ఏ రకంగా దర్యాప్తు జరగాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. అదేవిధంగా రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలో కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మీ జిమ్మిక్కులు, మీ నాటకాలు, మీ విచిత్ర వేషాలు, మీ మోసాలు ఏవి కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పాతరేస్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీ రెండు పార్టీలను ఓడిస్తారు. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలోనూ గెలుస్తాము. అద్భుతమైనటువంటి మెజార్టీతో దేశంలో నరేంద్ర మోడీ గారు